ఏవి9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి. ఆరోగ్య సమస్యలతో బాధపడే ప్రతి ఒక్కరికి సకాలంలో వైద్య సహాయం అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేశారు. 44 మంది లబ్ధిదారులకు 21,92,999 రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీజేపీ ఇన్ఛార్జ్ తాతాజీ గారికి, అడప నారాయణమూర్తి గారికి, అడప ప్రసాద్ గారికి, మార్కెట్ చైర్మన్ చేపల మంగబాయికి, అదేవిధంగా మన సురేష్ గారికి, మట్ట రామకృష్ణ గారికి, విజయ రత్నకుమార్ గారికి, అడప జమ్మున్ గారికి, ప్రశాంత్ గారికి, అదేవిధంగా కాశీ గారికి, పాలు వెంకటేశ్వర గారికి, రాంపండు గారికి, ధర్మేంద్ర గారికి, కృష్ణప్రసాద్ గారికి, సుబ్బరాజు గారికి, తిరుపతి వెంకటరావు గారికి, సాయి గారికి, లక్ష్మణ్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కుటుంబ నాయకులందరికీ చెక్కులు తీసుకోవడం ప్రజలందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం దాదాపుగా 4,50,00,000 రూపాయల చెక్కులను ఇవ్వగలిగాం. అది మనకు చాలా సహాయం చేశారు. ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాం. ఎందుకంటే సామాన్యుని ఆదుకునే విధంగా ఆయన ఎంత కష్టాల్లో ఉన్నా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మొత్తం దేశం అంతా, రాష్ట్రం అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 895 కోట్ల రూపాయలని ఇవాళ పేద ప్రజల కోసం ఇచ్చారంటే అది ఆలోచన చేయవలసిన విషయం. ఎందుకంటే ఒక పక్కన రాష్ట్రంలో నిధులు కొరత అయినప్పుడు కూడా ఇవాళ ఎంతమంది పెట్టినా అంతమందికి లేదనకుండా మనం ఈరోజు వరకు ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి చెక్కుని మనం అందజేస్తూ ఉన్నాం. ఇది ఒక 15-20 రోజుల్లోనే మనం చేయించేస్తాం. ఇదివరకులాగా 6 నెలలు, సంవత్సరం. మరి గత ప్రభుత్వం ఎందుకు ఇవన్నీ నిర్లక్ష్యం చేసి ఈ పేద ప్రజలు ఎందుకు పట్టించుకోలేదో సమాధానం చెప్పాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు, ఓ పక్కన పేరు నాని మాట్లాడుతూ ఉంటాడు. మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం దోచుకున్నారనేది వాస్తవం. అది మానేసి మీరు ఇప్పుడు పనిచేసే పవన్ కళ్యాణ్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, అదేవిధంగా బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ గారి గురించి, కూటమి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందుకంటే ఇవాళ పేద ప్రజలనే పట్టించుకోలేదు, ప్రభుత్వాన్ని పట్టించుకోలేదు, సొంత ఆర్జనే ధ్యేయంగా పట్టుకుని బతుకున్న ఈ వైసీపీ నాయకులు ఇవాళ రోడ్డెక్కి మాట్లాడుతుంటే చాలా ఆశాస్పదంగా ఉంది. ఇవాళ నిరంతరం ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే ఎక్కడో పార్వతీపురం అడవుల్లోకి వెళ్ళవలసిన అవసరం ఉంది. నక్సలైట్ ఏరియాకి వెళ్ళి అక్కడ రోడ్లు లేవు. ఒక బాలింత రావాలంటే ఒక నులక మంచం మీద తీసుకొచ్చి ఆ నులక మంచం దాని మీద మోసుకుని దాదాపు 10 కిలోమీటర్లు కూడా నడిచిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అలాంటి చోటకి అన్నిటి రోడ్లు వేసి మరి విద్యుత్తునిచ్చి ఆ ప్రాంతాన్ని ఆదుకున్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉంటే ఇవాళ రాష్ట్ర చరిత్రలో వచ్చిన రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్ ఒక్కరని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఇవాళ మనందరం ఇవాళ ఇలా కూర్చునే పరిస్థితి. ఈ వరకు జనసేన పార్టీ లీడర్స్ కానీ, కూటమి నాయకులు గత 5 సంవత్సరాల్లో ఎక్కడ మాట్లాడే అవకాశం కానీ ఎవరన్నా పోస్ట్ పెట్టినా తీసుకెళ్ళి కొట్టడం కానీ, బ్యానర్ పెడితే కొట్టడం కానీ దౌర్జన్య పరిపాలన చేశారు. మనం వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లో ఏ వైసీపీ నాయకుడిగా ఎవరిని పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు, అంతా సవ్యంగా జరగాలని మాత్రం చెప్పాం. ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ తేడా వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం కాదు, వాళ్ళని రోడ్డు మీద పెట్టి కొట్టించి బాధ్యత కూడా నేను తీసుకున్నాం. ఎలాంటి ఇబ్బంది లేదు. రౌడీజం అనేది లేకుండా చేయాలని మనం చేయం. అదేవిధంగా మరి ఈరోజు మీరందరూ సహకారంతో ఇవాళ ఎమ్మెల్యేని అయ్యాను నేను అంటే దానికి కారణం నాతో పాటు ఎంతోమంది వందలాది కిలోమీటర్లో పాదయాత్ర చేశారు. దాన్ని గౌరవించి కలిసి పనిచేద్దాం. మీకు అవకాశం ఇస్తే మీరు పోటీ చేయండి, నెగ్గండి, తప్పులేదు. ప్రజల్లో మార్పు తీసుకురండి, మంచితనంగా తీసుకురండి. అంతేగాని గంగాలమ్మ జాతర వేటపోతులు వేస్తూ ఉంటే భయపడేది ఎవరు లేరు. అందరూ ఆ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి మీకు మళ్ళీ నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇన్ని ఇచ్చినందుకు ఆ భగవంతుడి ఆశీస్సుతో చంద్రబాబు నాయుడు గారు మరింత ఐశ్వర్యాన్ని ఆయనకి ఇవ్వాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి మీ ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే విధంగా ఈ పరిపాలన ఇలాగే కొనసాగుద్ది. ఎలాంటి తేడా ఉండదు. మీకు ఏ కష్టం వచ్చినా మీకు అందుబాటులో ఉంటాం. మీ కష్టాన్ని తీర్చే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. వైద్య సహాయం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అందరూ రుణపడి ఉండాలని అన్నారు. గత ప్రభుత్వంలో కనీసం 6 నెలలు, సంవత్సరాలుగా వేచి ఉండవలసి వచ్చేదని
అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రథమ ప్రాధాన్యం ఇచ్చిందని, ముఖ్యమంత్రి సహాయ నిధి సొమ్ములు నెల రోజుల లోపే అందే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వైద్య సహాయంలో ఎలాంటి ఆలస్యం లేకుండా చర్యలు చేపట్టామన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన గతంలో ఏ నాయకుడు చేయని విధంగా మారుమూల ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో సైతం పర్యటించి అక్కడి ప్రజల బాగోగులు తెలుసుకుని మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కన్వీనర్ ఈతకోట తాతాజీ, వత్తనపల్లి కాశీ, పుల్లా బాబి, అడపా ప్రసాద్, చేపల రమేష్, కలపత్తి వెంకట్రావు, పట్నాల రాంపండు, మద్దిపాటి ధర్మేంద్ర, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.